కానీ అది పెరిగిన కొన్ని మానవత్వంలో కూడా దైవకాయ స్వాహ, కామరూపాయ స్వాహ, క్షేత్రపాలకాయ స్వాహ, ఆవరణ దేవతాం ధూమ్రాక్ష వేతాళాయ స్వాహ, నందాయ స్వాహ. ఇక్కడ కూడా నేనే కాలాన్ని నిన్నటి గురించి గతమంతా బాధలతో గడిచిపోయింది, రేపటి గురించి ఆశతో బ్రతుకుతామట, నేడంతా భయంతో బ్రతుకుతామట. ఏమవుతుందో ఎలా ఉంటుందో ఈ మూడింటి రూపాన్ని నేనే అంటుంది ఆ తల్లి. అంటే దేనికి భయం పడకుండా ధైర్యంతో బ్రతికమని చెప్తుంది. స్వాహ భీమాయ స్వాహ, వజ్రాయ స్వాహ, శక్తియ స్వాహ, చండ భైరవాయ స్వాహ, ప్రచండ భైరవాయ స్వాహ, రుణ భైరవాయ స్వాహ, కాల భైరవాయ స్వాహ, భీష్మ భైరవాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, పుష్యే స్వాహ. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మః, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. వెల్కమ్ టు బి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు వరంగల్ జిల్లా కాచిపేటలో ఉన్న దేవి నవరత్న మహోత్సవ సందర్భంగా ఈరోజు 6వ రోజు. ఈరోజు సరస్వతి దేవతగా మనకు దర్శనం ఇస్తుంది. ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక విశిష్టతను మరియు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారో తెలుసుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జగదాంబికాయ నమః, మహాదేవాయ నమః, ఆదిపరాశక్తి దేవాయ నమః. ఈరోజు దేవీ శరన్నవరాత్రోత్సవాల భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవి షష్టమ దివసే సప్తమాలంకరణగా మూలక పుస్తక రూపిణి సరస్వతి అలంకరణ ఆవాహనం, చతుషష్ఠి పూజా విధానం, దేవి సప్తశతి చండీ పారాయణం, చండీ హోమాలు ఈ విధంగా లోక కళ్యాణం కోసం నిర్వర్తించిన మరియు గత 2 సంవత్సరాల కాలం నుండి కరోనా మహమ్మారి వ్యాధి పడి ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమై దేశ రాష్ట్ర పట్టణ ప్రాంత గ్రామాలన్నీ కూడా విద్యా వ్యవస్థలన్నీ కూడా స్తంభించిపోయాయి. మరియు జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, మేధాశక్తి, క్రియాశక్తి అనేకమైనటువంటి విద్యాశక్తులు ఇచ్చేటువంటి సరస్వతి యొక్క అనుగ్రహం కోసం ప్రతి పిల్లవాడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరుకు ఎప్పుడు హాలిడేస్ దొరుకుతాయా, ఇంట్లో ఉందామని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు స్కూల్ తెరుస్తారా, బడికి వెళ్దాం, పాఠశాలకు వెళ్దాం, కళాశాలకు వెళ్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉండి వాతావరణాన్ని చూసి వారికి కూడా అనేది పిల్లలకంతకుడు కనుక అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలని, మంచి విద్య, జ్ఞానశక్తి, మేధాశక్తి కలగాలని, అనేకమైనటువంటి ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణులు కావాలని, మంచి సక్రమమైనటువంటి పద్ధతిలో మెలగాలని, తల్లిదండ్రుల యొక్క మాటలు వినాలని కోరుకుంటూ ఈరోజు వాగ్దేవి యొక్క పూజను, సరస్వతి పూజను నిర్వర్తించినాం. మరి అంతేకాకుండా సద్దుల బతుకమ్మ పండుగను కొందరు 13వ తారీఖు చేయాలి, కొందరు 14వ తారీఖు చేయాలని నిర్ణయం చేశారు. కానీ ఇది జన సమూహం, ఏదో ఒక్కరు చెప్తే వినేది కాదు. ఇది జనపదులతో కూడుకున్న పండుగ కనుక ఈ బతుకమ్మ పండుగ వెనుకటి నుంచి 9 రోజులుగా ఆడుకుంటాం. మేము ఇప్పుడు కూడా 9 రోజులు ఆడుకుంటామని ప్రజా నిర్ణయం మేరకే 14వ తారీఖు రోజున సద్దుల బతుకమ్మను చేసుకోవాల్సిందిగా మరి ఇక్కడ ప్రజలందరూ కూడా నిర్ణయించి మరియు అందరికీ కూడా మెసేజ్ పెట్టినారు. అదేవిధంగా కూడా మరియు ఒక బ్రాహ్మడు ఏం చేయలేదు కనుక ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖు రోజునే సద్దుల బతుకమ్మను నిర్వర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరియు అమ్మ అనుగ్రహం ప్రతి నిత్యం కూడా ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ లోకాన్ని కాపాడుకుంటుంది అమ్మ. మరియు రేపు మహిషాసురమర్దిని దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిషాసుని మరియు ఆ దుర్గా వధిస్తూ ఉంటుంది. రేపు కనకదుర్గగా అమ్మవారు అలంకారం ఎత్తుంది. సువర్ణ ఆభరణం కలిగినటువంటి అమ్మను దర్శించడానికి అందరూ కూడా తరలి వస్తుంటారు. రేపటి అలంకరణ కనకదుర్గా అలంకరణ. సర్వం శుభం వస్తున్నాం. ఇట్లు ఐనవోల్ ప్రవీణ్ కుమార్ శర్మ, కాజీపేట్ శివాలయం. ఈశాన్య సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం
अस्तु सदाशिवो एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि षण्मुखः प्रचोदयात् भूतनाथाय विद्महे भौभद्राय धीमहि तन्नो शास्त्रः प्रचोदयात् तत्पुरुषाय शिव